డిఎస్సి ఆస్పిరెంట్స్ హెచ్జిటిలోని టెక్స్ట్ బుక్ ప్రకారం 7th క్లాస్ మ్యాథ్స్ షార్ట్ నోట్స్ అండ్ క్వశ్చన్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 7th క్లాస్ పూర్ణ సంఖ్యలు. దీన్ని ఐ లేదా జెడ్ చేత సూచిస్తాం. పూర్ణాంకాలకు రుణ సంఖ్యలను కలిపిన పూర్ణ సంఖ్యలు అవుతుంది. -3, -2, 0, 1, 2, 3 సో అండ్ సో. ఒక సంఖ్యకు ధన సంఖ్యను కలిపితే సంఖ్యారేఖపై కుడివైపునకు, ఒక సంఖ్యకు రుణ సంఖ్యలను కలిపితే సంఖ్యారేఖపై ఎడమవైపుకు జరుగుతుంది. ఇప్పుడు ఒక సంఖ్యకు ధన సంఖ్యలను కలిపితే వాటి విలువ అనేది పెరిగింది కాబట్టి కుడివైపుకు జరుగుతుంది సంఖ్యారేఖపై. ఒక సంఖ్యకు రుణ సంఖ్యలను కలిపితే వాటి విలువ అనేది తగ్గింది కాబట్టి ఎడమవైపుకు జరుగుతుంది సంఖ్యారేఖపై. ఏ రెండు పూర్ణ సంఖ్యల మొత్తమైన ఆ సంఖ్యల కన్నా ఎక్కువ, ఏ రెండు పూర్ణ సంఖ్యలను కలిపితే వాటి విలువ అనేది ఆ సంఖ్యల కన్నా ఎక్కువ ఉంటుందా అని క్వశ్చన్. కానీ ఇది అన్ని సందర్భంలో కాదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు రెండు పూర్ణ సంఖ్యలను కలిపితే వాటి విలువ అనేది పెరిగింది ఈ సంఖ్య కన్నా ఎక్కువ. కానీ 2 - 3 అనేది రెండు పూర్ణ సంఖ్యలు కాబట్టి వీటిని ఆడి ఎత్తే ఎంత వచ్చింది, -1 తగ్గింది. కాబట్టి పూర్ణ సంఖ్యల విషయంలో అన్ని సందర్భంలో కాదు, కానీ సాధ్య సంఖ్యల్లో పూర్ణాంకాల్లో ఇది సాధ్యమవుతుంది. ఏ రెండు పూర్ణ సంఖ్యలను కలిపిన వచ్చిన ఆన్సర్ అనేది వాటికన్నా ఎక్కువ ఉంటుంది. ఒక సంఖ్య నుండి ధన సంఖ్యను తీసివేస్తే సంఖ్యారేఖపై ఎడమవైపునకు, ఒక సంఖ్య నుండి రుణ సంఖ్యను తీసివేస్తే సంఖ్యారేఖపై కుడివైపునకు జరుగుతుంది. ఇప్పుడు ఒక సంఖ్య నుండి ధన సంఖ్యను తీసివేస్తే వాటి విలువ అనేది తగ్గింది కాబట్టి ఒక సంఖ్య నుండి ధన సంఖ్యను తీసివేస్తే ఎడమవైపుకు జరుగుతుంది. ఇప్పుడు ఒక సంఖ్య నుండి రుణ సంఖ్యను తీసివేస్తే వాటి విలువ అనేది పెరిగింది కాబట్టి ఒక సంఖ్య నుండి రుణ సంఖ్యను తీసివేస్తే సంఖ్యారేఖపై కుడివైపుకు జరుగుతుంది. రెండు ధన సంఖ్యలను యాడ్ చేస్తే ధన సంఖ్య అవుతుంది, రెండు రుణ సంఖ్యలను యాడ్ చేస్తే రుణ సంఖ్య అవుతుంది. అంటే ఫస్ట్ వీటిని రెండు రుణ సంఖ్యలు ఉంటే ఫస్ట్ కూడాలి, కూడిన తర్వాత వాటి గుర్తు అనేది మైనస్ గుర్తు అనేది పెట్టాలి. ఒకటి ధన సంఖ్య, ఒకటి రుణ సంఖ్య, వాటిని యాడ్ చేస్తే ధన సంఖ్య అయినా కావచ్చు, రుణ సంఖ్య కావచ్చు. ఎగ్జాంపుల్, ఒక ధన సంఖ్య, ఒకటి రుణ సంఖ్య, వీటిని యాడ్ చేస్తే ఫస్ట్ తీసేయాలి. తీసేస్తే ఏమవుతుంది, 1 వచ్చింది. పెద్దదాని గుర్తు ఏమున్నది, 2కు ఏం గుర్తున్నది, ప్లస్ ఉన్నది కాబట్టి ప్లస్ పెట్టాలి. ఒకటి ధన సంఖ్య, ఒకటి రుణ సంఖ్య ఉంటే ఫస్ట్ తీసేయాలి. తీసేస్తే ఎంత, 2 వచ్చింది. పెద్దదానికి ఏ గుర్తున్నది, మైనస్ గుర్తున్నది కాబట్టి దీనికి మైనస్. ఇప్పుడు -6ను రుణ పూర్ణ సంఖ్య లేదా పూర్ణాంకాల మొత్తంగా రాయండి. రుణ పూర్ణ సంఖ్య అంటే ఒకటి రుణ పూర్ణ సంఖ్య ఉండాలి, ఇంకొకటి పూర్ణాంకాలు, వీటి మొత్తం అనేది -6 రావాలి. కాబట్టి మనం ఇలా రాస్తే -6 + 0 -6 అవుతుంది, -7 + 1 అయితే -6 అవుతుంది. ఇట్లా రుణ పూర్ణ సంఖ్యల గుణకారం. పూర్ణ సంఖ్యల గుణకారం. ఒక ధన సంఖ్య, ఒక రుణ సంఖ్యల లబ్ధం రుణ సంఖ్య అవుతుంది. రెండు రుణ సంఖ్యల లబ్ధం ధన సంఖ్య అవుతుంది. రెండు ధన సంఖ్యల లబ్ధం ఏమవుతుంది, ధన సంఖ్య అవుతుంది. రెండు రుణ సంఖ్యల లబ్ధం ఏమవుతుంది, ధన సంఖ్య అవుతుంది. ఒక ధన సంఖ్య, ఒకటి రుణ సంఖ్య, వీటి లబ్ధం ఏమవుతుంది, రుణ సంఖ్య అవుతుంది. రెండు కన్నా ఎక్కువ రుణ సంఖ్యల గుణకారం. ఇప్పుడు రెండు కన్నా ఎక్కువ, ఇప్పుడు -2 - 2 ఇవి రెండు ఉంటే రెండు రుణ పూర్ణ సంఖ్యల లబ్ధం ధన సంఖ్య అవుతుంది. కానీ ఇవి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు -2 ఇవి 3 ఉన్నది. ఇప్పుడు 2 అనేది ధన సంఖ్య, సరి సంఖ్య కాబట్టి ఇప్పుడు వాటి సంఖ్య, ఇప్పుడు 1, 2 వీటి సంఖ్య ఎంత, 2. వీటి సంఖ్య సరి సంఖ్య అయితే ఇవి 2 అనేది సరి సంఖ్య కాబట్టి వాటి లబ్ధం అనేది ధన సంఖ్య అవుతుంది. వాటి లబ్ధం అయితే ధన సంఖ్య అవుతుంది. కానీ ఇవేమున్నాయి, 1, 2, 3 ఉన్నాయి. వాటి సంఖ్య 1, 2, 3 బేసి సంఖ్య అయితే ఇది బేసి సంఖ్య కాబట్టి వాటి లబ్ధం అనేది రుణ సంఖ్య అవుతుంది. వాటి లబ్ధం ఏమవుతుంది, రుణ సంఖ్య అయింది. వీటి సంఖ్య సరి సంఖ్య అయితే వచ్చిన లబ్ధం ఏంటిది, ధన సంఖ్య అవుతుంది. వీటి సంఖ్య 1, 2, 3 వీటి సంఖ్య బేసి సంఖ్య అయితే వచ్చిన ఆన్సర్ లబ్ధం ఏమవుతుంది, రుణ సంఖ్య అవుతుంది. పరీక్షలో 10 క్వశ్చన్స్ ఉన్నాయి. సరైనచో 3 మార్కులు, కానిచో -1 మార్కులు. అయినా గోపి రాసిన జవాబుల్లో 5 సరైనవి, 5 తప్పైనవి. అయినా అతనికి మార్కులు ఎన్ని? 5 సరైనవి కాబట్టి 5 × 3 ఎంత, 15. తప్పైనవి ఎన్ని, 5 కాబట్టి తప్పైనవి ఒక్కదానికి ఎన్ని, -1 మార్కులు కాబట్టి
5 ఇంటూ -1 ఎంత -5. వీటిని తీసేస్తే ఎంత 10 మార్కులు. ఆయనకు వచ్చిన మార్కులు ఎన్ని 10 మార్క్స్. బాస్మతి కాని బియ్యం 6400 బస్తాలు అమ్మినప్పుడు లాభం కానీ నష్టం కానీ రాకుండా ఉండాలంటే ఎన్ని బస్తాల బాస్మతి బియ్యం అమ్మాలి? ఇప్పుడు ఒక్క బాస్మతి బియ్యం అయితే 10 రూపాయల లాభం అవుతుంది. ఒక బాస్మతి బియ్యం బాస్మతి కాని బియ్యం ఒక బాస్మతి కాని బియ్యం అమ్మితే ఒక్కదానికి 5 రూపాయల నష్టం అవుతుంది. అయినా బాస్మతి కాని బియ్యం అమ్మాడు. ఎన్ని అమ్మాడు? 6400. ఒక్క బాస్మతి కాని బియ్యానికి ఎంత? ఒక్కదానికి 5 రూపాయల నష్టం కాబట్టి 6400 ఇంటూ 5 ఎంత? 32,000 నష్టం వచ్చింది. కానీ క్వశ్చన్లో ఈ నష్టం రాకుండా ఉండాలంటే ఎన్ని బాస్మతి అయిన బియ్యాన్ని అమ్మాలి? లాభం కానీ నష్టం కానీ ఉండకూడదు అని అంటే ఇప్పుడు ఇంత నష్టం ఉన్నది కాబట్టి నష్టం అనేది ఉండకుండా బాస్మతి అయిన బియ్యం ఒక బాస్మతి బియ్యం అయిన బియ్యానికి 10 రూపాయల లాభం కాబట్టి ఎన్ని బాస్మతి బియ్యాన్ని అమ్మితే ఈ నష్టం అనేది ఉండదు. కాబట్టి ఒక్క బాస్మతి బియ్యానికి 10 రూపాయల లాభం అయితే 32,000 నష్టం కాబట్టి 32,000కు ఎన్ని బస్తాలు అమ్మాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3,200 బాస్మతి అయిన బియ్యం అమ్మితే ఈ నష్టం అనేది ఉండదు. ఇప్పుడు ఒక గుణకారానికి 2 భాగహార వాక్యాలు ఉంటాయి. ఒక గుణకారం అంటే 2 ఇంటూ -6 ఎంత? -12. -12 డివైడ్ బై -6. దీన్ని చేయాలంటే ఈ డివైడ్ బైను ఇంటూ లాగా కూడా రాసుకోవచ్చు. ఇంటూ లాగా రాసుకుంటే ఇది రివర్స్ అవుతుంది. 1/-6. ఈ మైనస్ క్యాన్సిల్ అయితే 6 2 జా 12. ఆన్సర్ అయితే 2 వచ్చింది. -2ను డివైడ్ బై 2 తోడు భాగాహారం చేస్తే -12/2 2 6 జా 12 -6 అయింది. కాబట్టి 2 రుణ సంఖ్యలను భాగాహారం చేస్తే వచ్చిన ఆన్సర్ ధన సంఖ్య అవుతుంది. ఇప్పుడు 2 రుణ సంఖ్యలను భాగాహారం చేస్తే వచ్చిన ఆన్సర్ ధన సంఖ్య అయింది. ఒకటి దాన ఒకటి రుణ, ఒకటి దాన ఒకటి రుణాన్ని భాగాహారం చేస్తే రుణ సంఖ్య అయింది. పూర్ణ సంఖ్యల్లో సంకలనంలో సమృత ధర్మం సిద్ధ్యంత ధర్మం లేదా వినిమయ సహచర విభాగ న్యాయంలో పాటిస్తుంది. సంకలనంలో సంకలన తత్సమాంశం అంటే 0. పూర్ణ సంఖ్యలకు ఈ సంకలన తత్సమాంశం అనేది వర్తిస్తుంది. అంటే ఏ పూర్ణ సంఖ్యలైనా సంకలన తత్సమాంశం అంటే 0. 0ను యాడ్ చేస్తే అదే పూర్ణాంకం అవుతుంది. ఇప్పుడు -2కు 0 వేస్తే -2, 5కి 0 అని యాడ్ చేస్తే 5కి 0 అని యాడ్ చేస్తే 5 వచ్చింది. కాబట్టి ఏ పూర్ణ సంఖ్యలకైనా సంకలన తత్సమాంశం అంటే 0ను యాడ్ చేస్తే అదే పూర్ణ సంఖ్య వస్తుంది. సంకలన విలోమం అంటే 3నకు ఏ సంఖ్యను కలిపితే సంకలన తత్సమాంశం లేదా 0 వస్తుంది. 3కి దేన్ని కలిపితే దాని విలువ అనేది వచ్చిన ఆన్సర్ 0 అవుతుంది. ఇప్పుడు 3కు సంకలన విలోమం అంటే +3కి దీనికి విలోమం ఏంటిది? -3. సంకలనానికి రివర్స్ ఏంటిది? వ్యవకలనం. కాబట్టి +3కి సంకలన విలోమం ఏంటిది? -3. ఇవి రెండింటిని యాడ్ చేస్తే మనకు 0 అవుతుంది. ఇప్పుడు +3ని -3ని యాడ్ చేస్తే +3 ప్లస్ ఇంటూ -3 +3 -3 ఎంత? 0. కాబట్టి ఒక సంఖ్యకు దాని విలోమాన్ని కలిపితే 0 వస్తుంది. -3కి సంకలన విలోమం ఏంటిది? -3. +3కి సంకలన విలోమం ఏంటిది? -3. కాబట్టి ఇవి రెండింటిని కలిపితే సంకలన తత్సమాంశం లేదా 0 అవుతుంది. అప్పుడు ఇవి 2 సంఖ్యలు అనేవి ఒకదానికొకటి సంకలన విలోమాలు. పూర్ణ సంఖ్యలో గుణకార ధర్మం. పూర్ణ సంఖ్యల గుణకారంలో సమృత సిద్ధింతర సహచర విభాగ న్యాయంలో పాటిస్తుంది. గుణకార తత్సమాంశం అంటే ఒక పూర్ణ సంఖ్యకు 1తో గుణిస్తే అదే పూర్ణ సంఖ్య అవుతుంది. ఈ 1ని గుణకార తత్సమాంశం అంటారు. 0తో గుణకారం. ఒక పూర్ణ సంఖ్య ఏ పూర్ణ సంఖ్యనైనా 0తో గుణిస్తే వాటి విలువ అనేది 0 అవుతుంది. వ్యవకలన ధర్మాలు. సమృత సిద్ధ్యంతర సహచర విభాగ న్యాయంలో సమృత ధర్మంలో పాటిస్తుంది. వ్యవకలన ధర్మంలో సిద్ధ్యంతర పాటించదు, సహచరది పాటించదు, విభాగ న్యాయంలో పాటించదు. భాగహార ధర్మాలు. సమృత సిద్ధ్యంతర సహచర విభాగ న్యాయంలో పాటించదు. 0తో భాగహారం. ఏ పూర్ణ సంఖ్యనైనా 0తో భాగహారం అనేది నిర్వచించబడదు.
ఏ ఒక శూన్యేతర పూర్ణ సంఖ్య అయినా మనం జీరోను ఏ తోటి భాగాహారం చేస్తే వాటి విలువ 0/a ఏమైతే 0 అవుతుంది. ఏను జీరోతో భాగాహారం అనేది నిర్వచించబడదు. జీరోను ఏ తోటి భాగాహారం అనేది చేస్తే 0 అవుతుంది. -1తో భాగాహారం. ఒక ధన సంఖ్యను -1తో భాగాహారం చేస్తే రుణ సంఖ్య అవుతుంది. ఒక రుణ సంఖ్యను -1తో భాగాహారం చేస్తే ధన సంఖ్య అవుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ధన సంఖ్యను ఒక రుణ సంఖ్యతో భాగాహారం చేస్తే వచ్చిన ఆన్సర్ రుణ సంఖ్య అవుతుంది. ఒక రుణ సంఖ్యను మరొక రుణ సంఖ్యతో భాగాహారం చేస్తే వచ్చిన ఆన్సర్ అనేది ధన సంఖ్యలో ఉంటుంది. ఇప్పటిదాకా చెప్పింది ఒకసారి షార్ట్ కట్లో చూద్దాం. సంకలనంలో సంవృత స్థిత్యంతర సహచర విభాగ న్యాయంలో పాటిస్తుంది. ఇందులో సంకలన తత్సమాంశం ఉంటుంది, సంకలన విలోమం ఉంటుంది. అంటే +3కి సంకలన విలోమం -3. వీటి ఆన్సర్ అనేది సంకలన తత్సమాంశం లేదా 0 అవుతుంది. గుణకారంలో సంవృత స్థిత్యంతర సహచర విభాగ న్యాయంలో పాటిస్తుంది. ఇందులో గుణకార తత్సమాంశం ఉంటుంది, 0తో గుణకారం ఉంటుంది. వ్యవకలనం సంవృత ధర్మంలో పాటిస్తుంది, స్థిత్యంతర సహచర విభాగ న్యాయంలో పాటించదు. భాగాహారంలో సంవృత స్థిత్యంతర సహచర విభాగ న్యాయంలో పాటించదు. ఇందులో 0తో గుణకారం భాగాహారం అనేది నిర్వర్తించబడదు. -1తో భాగాహారం. రుణపూర్ణ సంఖ్యలపై సమస్యలు. ఇప్పుడు సరైన జవాబుకు 5 మార్కులు, ఒక సరైన జవాబుకు 5 మార్కులు, ఒక తప్పు జవాబుకు -2 మార్కులు తీసివేయబడతాయి. అయినా రాధిక ప్రశ్నపత్రంలో 10 సరైనవి కానీ ఆమెకు 30 మార్కులు పొందింది. అయినా తప్పు ప్రశ్నల సంఖ్య ఎంత అన్న, రాయబడని జవాబుల సంఖ్య అన్న ఒక్కటే. మొత్తం ప్రశ్నల సంఖ్య ఎంత? ఇప్పుడు అమ్మకు మార్కులు ఎన్ని రావాలి? ఒక్క సరైన దానికి 5 మార్కులు అయితే 10 సరైనవి కాబట్టి 10 × 5 ఎంత? 50. కానీ ఆమెకు ఎన్ని మార్కులు వచ్చినాయి? 30 మార్కులు వచ్చినాయి. 50లోకి వెళ్ళి 30 తీసేస్తే -20. ఇవి ఏంటిది? తప్పు మార్కుల సంఖ్య. ఇప్పుడు తప్పు మార్కుల సంఖ్య = వచ్చిన మార్కులకి వెళ్ళి సరైన మార్కులు తీసేయాలి. వచ్చిన మార్కులు ఎన్ని? 30. సరైన మార్కులు ఎన్ని? 50. తీసేస్తే -20. ఇవేంటి? తప్పు మార్కుల సంఖ్య. ఇప్పుడు క్వశ్చన్లు ఏమి ఇచ్చిండు? తప్పు ప్రశ్నల సంఖ్య కావాలి. మనకేమొచ్చింది? తప్పు మార్కుల సంఖ్య వచ్చింది. తప్పు క్వశ్చన్ల సంఖ్య కావాలంటే ఒక్క క్వశ్చన్కి -2 మార్కులు తీసేస్తే -20కి ఎన్ని క్వశ్చన్స్ అవుతాయి? అప్పుడు తప్పు ప్రశ్నల సంఖ్య అనేది మనకు ఆన్సర్ అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x × -2 = -20 × 1 చేస్తే 10 వచ్చింది. 10 అనేవి తప్పు మార్కుల సంఖ్య అన్న, తప్పు జవాబుల సంఖ్య అన్న ఒకటి. అప్పుడు మొత్తం క్వశ్చన్ల సంఖ్య ఎంత? 10 సరైనవి, 10 తప్పైనవి. కాబట్టి మొత్తం క్వశ్చన్స్ ఎన్ని? 20 క్వశ్చన్స్. అలాగే జయ 4 సరైనవి కానీ ఆమెకి ఎన్ని? -12 మార్కులు పొందింది. ఆమెకైతే ఎన్ని మార్కులు రావాలి? 4 సరైనవి కాబట్టి ఒక సరైనకు 5 మార్కులు కాబట్టి 4 × 5 20 మార్క్స్ రావాలి. కానీ ఆమెకు -12 మార్క్ వచ్చింది. అప్పుడు తప్పు జవాబులకు మార్కుల సంఖ్య. తప్పు జవాబుల మార్కుల సంఖ్య కావాలంటే వచ్చిన మార్కులకి వెళ్ళి సరైన మార్కులు తీసేయాలి. వచ్చిన మార్కులు ఎన్ని? -12. సరైన మార్కులు ఎన్ని? -20. వీటిని తీసేస్తే -32 మార్కులు. ఏంటిది? తప్పు జవాబులకు మార్కుల సంఖ్య. క్వశ్చన్కి ఏమి ఇచ్చిండు? తప్పు ప్రశ్నల సంఖ్య అడిగిండు కాబట్టి ఒక్క క్వశ్చన్కు -2 మార్కులు తీసేస్తే -32 ఈ తప్పు మార్కులకు ఎన్ని క్వశ్చన్స్ అవుతాయి? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x × -2 = -32 × 1. మైనస్కి ఆన్సర్ 2 16. ఈ 16 అనేది తప్పు క్వశ్చన్స్ సంఖ్య. తప్పు ప్రశ్నల సంఖ్య ఎంత? 16. కాబట్టి జయకు -12 మార్కులు వచ్చింది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఎవ్రీవన్.